చలికాలంలో వచ్చే నొప్పుల్ని పెయిన్ కిల్లర్స్ వాడకుండా తగ్గించడం ఎలా? హలో ఫుడీస్, వెల్కమ్ టు సరీస్ కిచెన్. పెయిన్స్ని పరారయ్యేలా చేసే పైనాపిల్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుంది. ఈ పైనాపిల్తో కేసర్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. హౌ టు కట్ పైనాపిల్ ఈజీలీ అని టైప్ చేసి యూట్యూబ్లో చాలా వీడియోసే సెర్చ్ చేశానండి. ఏం అయ్యే పనులు లేవులే కానీ అంత ప్రెజర్ పెట్టే బలమైన నా దగ్గర ఉంటే ఇంతెందుకు అని నా పద్ధతిలో నేను నార్మల్గానే కట్ చేసేసానండి. పైనాపిల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు చాలా స్మాల్ పీసెస్ ఉంటేనే బాగా తొందరగా ఫ్రై అయ్యి బాయిల్ అయ్యి టేస్ట్గా అనిపిస్తుంది, జ్యూసీగా కూడా రావాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనకి డ్రై ఫ్రూట్స్ మనకి ఏవేవి కావాలో జీడిపప్పు, కిస్మిస్ 2 కూడా వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో మనకు 1 గ్లాస్ బాంబే రవ్వ అంటే సూజీని తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా నిదానంగా లైట్ కలర్గా వచ్చేంత వరకు చేసుకోవాలండి, మాడకూడదు. అది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఉంచుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకా మిగిలిన నెయ్యి ఏమి ఉండదండి, ఆల్రెడీ రవ్వ లాగేసుకో ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి పైనాపిల్ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించి ఇందులోనే 3 గ్లాసుల 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసుల నీళ్లు వేసి ఈ పైనాపిల్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఇందులోనే మనము 1 గ్లాస్ రవ్వకు 1 గ్లాస్ షుగర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు షుగర్ని 1 గ్లాస్ తీసుకొని ఈ బాయిల్ అయ్యే వాటర్కు యాడ్ చేసేసాను. కొంచెం కుంకుమ పువ్వుని తీసుకొని నీళ్ళల్లో చాలాసేపు నానబెట్టుకుంటే ఇలా కలర్ అనేది వస్తుంది. న్యాచురల్ ఫ్లేవర్ వేసుకుంటే మంచిదండి, కలర్లు వాడద్దండి. క్యాన్సర్కు అదే ఫస్ట్ రీజన్ అని చెప్తున్నారు. సో ఈ కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటే కొద్దిగా కలర్ వస్తుంది. ఆల్రెడీ పైనాపిల్ అనేది ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి ఈ కలర్ కొంచెం యాడ్ అవుతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న రవ్వని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి బాయిల్ చేస్తే ఆ రవ్వ అనేది స్లోగా ఉడుకుతుంది. తర్వాత ఈ స్టేజ్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. ఇలా నెయ్యి అప్పుడప్పుడు వేస్తేనే పైనాపిల్ కేసరి జ్యూసీగా వస్తుంది. చూడండి ఈ స్టేజ్లో స్టాప్ చేయాలి. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. ఎన్ని స్పూన్లు యాడ్ చేస్తావమ్మా అంటే తప్పదండి, పుష్ప మూవీలో డైలాగ్ లాగా తగ్గేదేలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేసరి ఇలాంటి ఐటమ్స్లో నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోవాల్సిన వస్తువు. అది వేస్తేనే ఆ టేస్టే వేరు. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, పెళ్ళిళ్ళలో స్పెషల్గా వడ్డించే పైనాపిల్ కేసరి రెడీ అయిపోతుంది. చూడండి ఆ టెక్స్చరు, ఆ కలరు, ఆ డ్రై ఫ్రూట్స్ చూడగానే నోరూరిపోతుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఇలా ఓ గిన్నెని తీసుకొని అలా బౌల్ షేప్లో వచ్చేలా పెట్టుకుంటే అదిరిపోతుంది చూడడానికి, టేస్ట్కి. పైనాపిల్ని అనాస పండు అని కూడా అంటారు. ఇందులో బ్రొమెలిన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి బోన్స్ అండ్ టిష్యూస్ని సెల్ఫ్గా రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. పైనాపిల్ని అప్పుడప్పుడు తీసుకోవడం వలన బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అనేది చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయిన రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్లకి ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పైనాపిల్ని వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో కూడా యూజ్ చేస్తారు. దీనిలో వాటర్ కంటెంట్, సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ గ్లోకి కూడా యూజ్ అవుతుంది. ఇలా తయారైన పైనాపిల్ కేసర్ని ఒక ప్లేట్లో నెయ్యి వేసి కొంచెం ప్లేట్ అంతా వచ్చేలా పోసుకొని మనం రెడీ అయిన పైనాపిల్ కేసర్ని ఆ ప్లేట్లో వేసి ఒక గరిటెతో కానీ ఇలా గట్టిగా అదిమామంటే సెట్ అయిపోతుంది. దీన్ని కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ తర్వాత చాకు తీసుకొని అలా కట్ చేసేసి ఇలా కేక్ లాగా వచ్చేలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చారంటే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.